ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 6గురుపై కేసు నమోదు కాగా 5గురును అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. గుండాల గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ లుక్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులు గుండాల గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్ స్టాంప్ తయారు చేసి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలు, ఇంటికి పన్ను ధ్రువపత్రాలు తదితర గ్రామ పంచాయతీ పత్రాలను కంప్యూటర్ల ద్వారా తయారు చేసినట్లుగా గుర్తించారు. నకిలీ జనన, మరణ, వివాహ పత్రాలను ఆధార్, ఓటర్, పాన్ కార్డులు తయారు చేసినట్లుగా గుర్తించామన్నారు. నకిలీ పత్రాలు పొందిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామన్నారు. 31 నాడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిసిఎస్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ ఇచ్చోడా ఒక ర్యాకెట్ లాగా అక్కడ చేస్తున్నారు. దానిలో కొంచెం ఇంకా డీప్గా ఇన్డెప్త్ పోతే వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్, ఇట్లయినా చాలా సర్పంచ్ పేరు పెట్టి ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు, ఒక ఫేక్ పాన్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఫేక్ ఓటర్ ఐడి కార్డు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా వీళ్ళ దగ్గర పోయి ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే ఒక ఏఐ నుంచి ఒక తయారు చేసి ఆ లామినేషన్ చేసి ఇట్లా ఇస్తున్నారు. అంటే చూస్తే తెలుస్తుంది ఇది ఫేక్. బట్ ఈ పాన్ కార్డ్కి బ్యాంక్లో వీళ్ళు ఓపెన్ చేసి ఈ పాన్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. రీసెంట్గా మనకి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది అది సిబిల్ స్కోర్ కింద పోతున్నాయి, నేను బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోలేదు, ఇట్లయినా వీళ్ళు బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఆ సిబిల్ కోడ్ కూడా కొంతమందికి పోతుంది. దీనిలో ఓటర్ ఐడి కార్డు కూడా వీళ్ళు కొంతమందికి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఏమైనా కొంచెం గవర్నమెంట్తో ఏమైనా పని తీసుకోవాలి అంటే ఒక 2 డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. కొంతమంది దగ్గర జస్ట్ ఒకటి ఆధార్ కార్డు ఉంటున్నాయి, వేరే డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు పాన్ కార్డ్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వేరే వేరే పనికి ఆ ఓటర్ ఐడి కార్డ్, లేకపోతే ఆధార్ కార్డ్, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ ఆ కంప్లైంట్స్ వేరే వేరే పర్సన్స్ వాడుతున్నారు. ఇప్పుడు మొత్తం మనం లిస్ట్ తీసాము. దాదాపు 20 నుంచి 30 వరకు వీళ్ళు ఇట్లా రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన ఓటర్ ఐడి కార్డ్స్ లేకపోతే పాన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పుడు లెటర్ పంపడం జరుగుతుంది. దట్ ఈ పేరుతో ఏమైనా తీసుకున్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల